అన్ని వెజిటబుల్స్ తినని పిల్లల కోసం ఒక లంచ్ బాక్స్ రెసిపీని మీ ముందుకు తీసుకువచ్చాను. అదే మిక్స్డ్ వెజిటబుల్ ఫ్రైడ్ రైస్. నమస్తే, నేను హరిణ్మణి. వెల్కమ్ టు మై ఛానల్ హరిణ్మణీస్ కిచెన్. ఈ మిక్స్డ్ వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ కావాల్సిన పదార్థాలు: కాలీఫ్లవర్, బఠానీ, బీన్స్, టమాటా, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, ఉడికించిన రైస్. ముందుగా ప్యాన్ వేడి చేసుకుని అందులో ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన బీన్స్, అలాగే పచ్చి బఠానీ, కాలీఫ్లవర్, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు అందులో చిటికెడు పసుపు వేసి కాసేపు వేయించి దానిని మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇప్పుడు మగ్గిపోయినాయండి ముక్కలు. దీంట్లో నేను మీకు చూపించలేదు ఇందాకలా, కొద్దిగా స్వీట్ కార్న్ కూడా వేసుకుంటున్నాను. దాన్ని కూడా కాసేపు వేయించి ఇప్పుడు ఒక అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన టమాటా ముక్కలు కూడా వేసి మరి కాసేపు వేయించుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా ఉడికిపోయింది. ఇప్పుడు చివరిగా కసూరి మేతిని పౌడర్ కింద చేసి వేసుకోవాలి. ఇది కూడా కాసేపు వేయించిన తర్వాత ముందుగా ఉడికించిన రైస్ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇందులో రుచికి సరిపడ సాల్ట్ కూడా వేసుకోవాలి. ఆ వీడియో క్లిప్ మిస్ అయ్యింది. చివరగా కొత్తిమీర కూడా వేసి బాగా కలుపుకోవాలి. చూసారుగా, సింపుల్గా ఈజీగా తయారయ్యే ఈ వెజ్ ఫ్రైడ్ రైస్ని మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని రుచికరమైన రెసిపీస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.